టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. ఇవాళ ర్యాపిడోలో ఉన్నాను. ఈవినింగ్ 7కి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. 7 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనైతే రెస్ట్ తీసుకోలేదు, కనీసం బ్రేక్ తీసుకోలేదు. సో 11 అవుతుంది. ఫుడ్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఫుడ్. ఇందాక ర్యాపిడోలో బైక్ మన పార్సల్ ఒకటి బుక్ అయింది. పార్సల్ కాదు, ర్యాపిడో పర్సన్గా బుక్ చేశాడనమాట. బట్ ఏంటంటే పార్సల్ ఫుడ్ పంపించాడనమాట. అయితే తీసుకున్నాను, పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చాలాసార్లు ట్రై చేశాను. ఒక 20 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది నాకు. దగ్గర ఒకటి 2 ట్రైలన్నీ మిస్ అవుతాయి కదా. సో దగ్గర 15 మినిట్స్ ట్రై చేశాను. 4 సార్లు కాల్ చేశాను, కనీసం రెస్పాన్స్ అవ్వలేదు కస్టమరు. సో ఇక నేను ఏం చేశానంటే నా దగ్గరే ఉంచాను. ఇది ఏంది అప్పటికి ఇందాక చూశాను ఈ సరౌండింగ్లోనే ఎక్కడైతే బుక్ చేశారో, ఎక్కడికైతే డ్రాపింగ్ లొకేషన్ పడిందో అక్కడ నుంచే అక్కడెక్కడ రైడ్స్ పడుతున్నాయి అన్నమాట. సో కస్టమర్ కాల్ చేస్తారని చెప్పేసి నేను ట్రై చేశాను, చూశాను, వెయిట్ చేశాను. బట్ చేయలేదు. ఇంకేం చేయను, మనకి రైడింగ్ అమౌంట్ అయితే పోయింది. సో ఫుడ్ అయితే మిగిలింది. ఇది ఏందో మిక్చర్ లాగా ఉంది, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇదే రెస్టారెంట్లో ఐలాష్ ప్రభాత్ అంట. ఇది హోటల్ కూడా కాల్ చేశాను, రెస్టారెంట్ కూడా కాల్ చేశాను. బట్ రెస్పాన్స్ అవ్వలేదు. వెయిట్ చేశాను, బట్ ఏం చేయను ఇంకా. అందుకనే ఇంకా నేను తినేస్తున్నాను. ఎందుకంటే మన రైడింగ్ అమౌంట్ కూడా పోయింది కదా, టైం వేస్ట్ అయిపోయింది. పెట్రోల్ మొత్తం ఒక ½ అవర్, 5 కిలోమీటర్స్ అనమాట. 5 కిలోమీటర్స్ డ్రాపింగ్. ఇది ఏమంటారు నాకు తెలీదు. ఇదో మిక్చర్ లాగా ఉంది, సంథింగ్ మిక్చరు, బఠానీ. పైన వచ్చేసి ఎప్పుడు నేను తినలేదు. చూద్దాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఈ ఫుడ్ని ట్రై చేయలేదు, చూద్దాం. పైన ఏదో అప్పడం లాగా ఉంది. ఇవన్నీ మాలోళ్ళు తినేది ఎక్కువ. మన దగ్గర అంతసేపు భోజనమే, మంచి భోజనం మనకైతే. బూందీ లాగుంది, మిక్చరు సంథింగ్, ఉల్లిపాయ, టమాటా, బఠానీ. స్పూన్ ఇవ్వలేదు మళ్ళా. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. స్వీట్గా ఉంది, లైట్గా ఘాటుగా ఉంది, లైట్గా. మన బండేరు ఎక్కడ పెట్టేశాను, హైవే మీద తిన్నా. మన బందర్ రోడ్ రామారపట్నం రింగ్ ఉంది కదా విజయవాడలో, అక్కడి నుంచి మన బెంచర్కి వెళ్తుంటే బస్ స్టాప్ ఉంటుంది ఇక్కడ.